మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈసారి తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల వికారాబాద్కు సంబంధించి మార్గంలో చేవెళ్ల మండలం ఖానాపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బట్ ద సాడ్ న్యూస్, ఇప్పటికి 10 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజాగా నిన్న కాక మన జరిగిన బస్సు యాక్సిడెంట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటన మరిచిపోకముందే మరో యాక్సిడెంట్, టిప్పర్ కింద ఈ బస్సు ఇరుక్కున్నట్టు ప్రస్తుతం జేసీబీతో తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలు కూడా బయటకు తీస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అప్డేట్ చేస్తారు. మణికంఠ, ఏం జరిగింది అసలు? హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చేవెళ్ల మండలం మీర్జాగూడ ఖానాపూర్ గేట్ వద్ద అయితే ఆర్టీసీ బస్సు అలాగే టిప్పర్ ఎదురెదురుగా రెండు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మొత్తం ఆర్టీసీ బస్సు ఈ తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తుందో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం ఈ బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే బస్సులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. అలాగే టిప్పర్ లారీలో ఎక్కువగా కంకర్ లోడ్ అయితే ఉంది. అది హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంది. ఈ క్రమంలోనే రైట్ సైడ్ ఈ బస్సుని ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆ బస్సులోకి దూసుకెళ్లిపోయింది.